హాయ్ అండి, మీరు ఇప్పటిదాకా రకరకాల వీడియోలు చూసుంటారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. కానీ ఇది పూర్తిగా రిక్రియేషన్, రిఫ్రెష్మెంటు, ఎంజాయ్, అలాగే మళ్ళీ మనం అంటే మన వర్క్లోకి అంటే మళ్ళీ తిరిగి వెళ్ళటం కోసం ఏర్పాటైనటువంటి కాన్సెప్టు. దీన్నే మనం గతంలో ఒక వీడియో చేసాము, తిన్నంత తినండి, తాగినంత తాగండి. దీన్ని ఈ పార్టీ పేరు, ఈ కాన్సెప్ట్ పేరు వే టు బిగిన్. ఇది వచ్చేసి హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు ప్రతి నెల ఒక పార్టీ అనేది కంపల్సరీ జరుగుతూ ఉంది. దాన్ని 3 నుంచి 4 పార్టీస్ ఎవ్రీ మంత్, అది కూడా వీకెండ్స్లో చేసేటటువంటి కాన్సెప్ట్ని డిజైన్ చేశారు వే టు బిగిన్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కృష్ణ గారు. ఆయన్ని అంతా కూడా అంటే నాకు ఆయన వ్యక్తిగతంగా పరిచయస్తులు, పార్టీ కృష్ణ అని చెప్పేసి పిలుస్తుంటారు. పెద్ద స్థాయి సర్కిల్స్లో, బిజినెస్ నెట్వర్క్స్లో, అలాగే ఎలైట్ పీపుల్ కూడా చాలా ముద్దుగా ఆయన పిలుచుకునే పేరు పార్టీ కృష్ణ. కృష్ణ గారు నమస్తే అండి. కృష్ణ గారు, నేను యాక్చువల్గా మొన్న మీరు పెట్టిన పార్టీకి వచ్చాను. చాలా అసలు అద్భుతం. ఆ రోజు 24 గంటలు వర్షం, అంటే ఒక రకంగా విజయవాడ మునిగిపోతున్న టైంలో కూడా మీరు ఎంటర్టైన్మెంట్లో ఏమాత్రం తగ్గలేదు. ఎంటర్టైన్మెంట్లో కానీ ఈవెన్ ఫుడ్లో కానీ మీరు అక్కడ ఇచ్చే సర్వీసెస్ ఏవైనా సరే అది మాత్రం అది సూపర్ అండి. మీకు హ్యాట్సప్ చెప్పాలి. థ్యాంక్ యూ. రోజు ఈ మాట మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలి. సో ఆ రోజు సాటర్డే రోజు మనం పార్టీ చేసాం. ఫ్రైడే నైట్ నుంచి వర్షం కురుస్తూ ఉంది. అవును. సో సాటర్డే మార్నింగ్ నాకు అందరూ కస్టమర్లు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కాల్స్ చేశారు. సో ఇంత పెద్ద వర్షం వస్తుంది కదా, పార్టీ ఉందా లేదా డ్రాప్ అయిందా అని చెప్పేసి. సో అందరూ డౌటే ఉండే. సో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాను, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి, మీరు ఒకవేళ ఒక వర్క్ పరమైన కమిట్మెంట్ ఉంటే, అంటే ఒక అపాయింట్మెంట్ ఉంటే, క్లయింట్ని కలవాల్సి ఉంటే మీరు ఈ వర్షంలో వెళ్తారా లేదా అని అడిగి, సో వెళ్తామన్నారు. అలా వెళ్తానంటే వెళ్తానన్న వాళ్ళందరూ రమ్మన్నాను. సో అందరూ వచ్చారు. సో టికెట్ కొనుక్కొని ఎవరు డ్రాప్ అవ్వలేదు ఆ రోజు అంత పెద్ద వర్షంలో కూడా. అంటే మన కంపెనీకి క్యాప్షన్ ఉంది కదా, సో వే టు బిగిన్, నెవర్ స్టాప్ ఎంజాయింగ్. సో ఎలాగైతే నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ ఎర్నింగ్ ఉంటుందో, అలాగే నెవర్ స్టాప్ ఎంజాయింగ్. సో సూపర్ అంటే మీరు ఎంజాయ్మెంట్ కూడా సీరియస్నెస్ క్రియేట్ చేశారు, రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్ కూడా. సూపర్ అండి. సూపర్ అండి, బాగుంది కాన్సెప్ట్. కృష్ణ గారు, అంటే అది ఎందుకు ఈ కాన్సెప్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఒకటే సార్, యాక్చువల్గా ఒక పెయిన్లో నుంచి వచ్చింది ఈ ఐడియా. సో నేను యాక్చువల్గా జాబ్స్, బిజినెస్ అంటూ ఒక్కరోజు కూడా పర్సనల్గా స్పేస్ తీసుకుని ఎంజాయ్ చేయడం అంటే అసలు చేయలేదు. బట్ చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాం, యాక్చువల్గా దిస్ నాట్ ది కరెక్ట్ లివింగ్ స్టైల్ అని. ఎంతోమంది గొప్పవాళ్ళు, లైక్ బిలియనియర్స్, మల్టీ బిలియనియర్స్ సంపాదించిన వాళ్ళు వాళ్ళ చివరి డేస్లో చెప్పిన మాట, మీరు అంటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో ఇంత సంపాదించాను, స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ టైం ఫర్ మై హెల్త్, ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ టైం ఫర్ మై ఫన్ అండ్ జాయ్, ఎంటర్టైన్మెంట్ కోసం స్పెండ్ చేయలేదని చాలా బాధను వ్యక్తపరిచారు బుక్స్ ద్వారాను అండ్ వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా చూసాను. సో అలా నేను చూడడం వల్ల అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను కూడా అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నేను ఇంకా ఎంజాయ్ చేయాలని నేను ఎంజాయ్మెంట్ ఉన్న అవకాశాలను వెతుకుతూ వెళ్ళాను. కానీ సరైన అవకాశాలు నాకు దొరకలేదు. సో సరైన అవకాశాలు లేవు కదా, మనమే దీన్ని క్రియేట్ చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దీన్ని పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. కానీ వండర్ అండి, ఎందుకంటే చాలా అంటే మీరు నాకు ఇంతకుముందే తెలుసు, రియల్ ఎస్టేట్ లాంటి సీరియస్ బిజినెస్ చేసిన వాళ్ళు మీరు. ఇట్లాంటి రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే నిజంగా అది మెచ్చుకోవాలన్నట్టు. ఇన్కమ్ కూడా ఉంటుంది, కానీ ఒక ఫన్ను పరిచయం చేయాలి. అంటే మనం యాక్చువల్గా వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం చదువుకునే అంటే నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఏ పనున్నా వాటిని పక్కన పెట్టి నేర్చుకుంటాం. తర్వాత ఎర్న్ చేసే ఏజ్ వచ్చినప్పుడు చదువుకునే అవకాశాన్ని, నేర్చుకునే అవకాశాన్ని ఉన్న పక్కన పెట్టి ఎర్న్ చేసే ఆపర్చునిటీని తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా ఎర్న్ చేసే అవకాశం ఉన్న, ఎంటర్టైన్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకుండా చేయాలి. కానీ మనం ఎర్న్ చేసే అవకాశం వరకు వచ్చి అక్కడే ఆగిపోయి ఎంటర్టైన్ అవ్వడం అనేది మిస్ చేసుకుంటున్నాం. సో అది చేయకూడదని ఇది క్రియేట్ చేసాం. బాగుందండి సార్. ఇప్పుడు అంటే ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు,
సరే ఇట్లాంటి మీరు చేసేది పూర్తిగా రిసార్ట్ పార్టీ, అవునండి. ఇవన్నీ కూడా యూత్ కనెక్ట్ అయ్యేది. దీంట్లో పెద్దవాళ్ళు అంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళు ప్రొఫెషన్స్ని వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏమైనా ఉందా అసలు? ఎస్ సార్, యాక్చువల్గా ఏంటంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. యూత్ ఎప్పుడు ఇలాంటి పార్టీలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటారు. యాక్చువల్గా వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ పార్టీస్ క్రియేట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు బై డిఫాల్ట్ ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే ఒక 30+ ఏజ్ ఉంటుందో, జాబ్ లైఫ్లో బిజీగా ఉంటారో, లేదంటే బిజినెస్ లైఫ్లో బిజీగా ఉంటారో, వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నది గుర్తించి మనం ఇది క్రియేట్ చేసాం. కానీ చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటే, ఇది మేము క్రియేట్ చేసిన తర్వాత కూడా చాలామంది బిజినెస్ ఓనర్స్ని మేము కమ్యూనికేట్ చేసినప్పుడు, ఇలా పార్టీ ఉంది రండి అని ఇన్వైట్ చేసినప్పుడు, వాళ్ళు వర్క్ పరమైన కమిట్మెంట్స్ ఉండడం వల్ల అరే అంటే ఈ కస్టమర్ ఉన్నాడు, ఈ మీటింగ్ ఉంది అని చెప్పేసి రావడం అనేది రాలేదు, అంటే తగ్గించారు అన్నట్టు. ఇలా తగ్గిస్తుంటే మేము అర్థం చేసుకున్నాం, అంటే వీళ్ళకి కేవలం ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రమే రారు, దీంతోపాటు ఇంకేదన్నా అడిషనల్ బెనిఫిట్ ఉండేలా క్రియేట్ చేస్తే వస్తారని తర్వాత మేము హోంవర్క్ చేసి మళ్ళీ ఒక అడిషనల్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేసాం. అదే బిజినెస్ నెట్వర్క్ మీటింగ్. సో మా దానికి టికెట్ కొనుక్కొని పార్టీకి వచ్చిన కస్టమర్కి పార్టీతో పాటు బిజినెస్ నెట్వర్కింగ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అంటే సోషల్ అయ్యే అవకాశాన్ని, అంటే అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని, అండ్ వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు అందరి మధ్యలో అందరి మధ్యలో మాట్లాడుతూ ఒకరికొకరు కార్డ్స్ ఇస్తూ 50 to 200 పీపుల్ వస్తారు ఈ పార్టీకి. వాళ్ళందరితో పాటు వాళ్ళందరికీ వీళ్ళ బిజినెస్ ఏంటనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ అనేది ఏంటని చెప్పుకున్న తర్వాత అట్రాక్టివ్గా వాళ్ళందరూ కూడా తర్వాత ఫర్దర్గా ఆ మీటింగ్ అయిన తర్వాత, నెట్వర్క్ మీటింగ్ అయిన తర్వాత వీళ్ళతో వచ్చి పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ గురించి ఇంకా అడిగి తెలుసుకుంటారు. అడిగి తెలుసుకున్న ప్రాసెస్లో వాళ్ళు కనుక వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే దే గెట్ బిజినెస్ ఆల్సో. అలాగే కొత్త కొలాబరేషన్స్ జరగచ్చు, కొత్త బిజినెస్ ఐడియాస్ రావచ్చు, అండ్ లైక్ మైండెడ్ పీపుల్ని కనెక్ట్ అవ్వచ్చు. అలా అంటే మరింత బెటర్ లైఫ్ని చేసుకోవచ్చు అండి. అంటే ఆనందకరమైన జీవితాన్ని దీని ద్వారా మరింత ఎలాబరేట్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ పరమైన గ్రోత్ను కూడా దీని ద్వారా. వాస్తవానికి అండి బిజినెస్ కొలాబరేషన్స్ కానీ, బిజినెస్కు ఉన్న అంటే హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా రిలాక్సేషన్ అను ఎంటర్టైన్మెంట్ లేదంటే లిక్కర్ పార్టీలోనే జరుగుతుంటాయి ఎక్కువ. కరెక్ట్. కాబట్టి ఇది మంచి ప్లేస్ మీరు చెప్పినట్టు. దట్టు నేను వచ్చాను కాబట్టి ఒక మంచి అంటే హై ప్రొఫైల్ ఉన్న బిజినెస్ పీపులే దాంట్లో వచ్చారు కాబట్టి దీన్ని నిజంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మీ పార్టీకి పెట్టే డబ్బులు చాలా నామినలు, అంతకంటే ఎక్కువ రిలేషన్ ఇస్తున్నారు, ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు, రిక్రియేషన్ ఇస్తున్నారు, మైండ్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. తిరిగి మళ్ళీ జాబ్ని అంటే మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్ని మళ్ళీ తిరిగి రేపటి నుంచి అలా ఎలా. మా ఇంటెన్షన్ ఏంటంటే లైక్ ఒక మంత్ అనుకోండి, ఎగ్జాంపుల్ మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పనిచేసి ఏదైతే స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారో వాళ్ళు మా పార్టీకి వచ్చి సో ఆ స్ట్రెస్ అంతా తగ్గించుకొని అండ్ కొత్త మంత్కి పనిచేయాల్సిన ఒక కొత్త ఎనర్జీని నింపుకొని వెళ్ళి పనిచేయాలి అన్నది. ఓహో, అందుకేనా దాని పేరు వే టు బిగిన్ అని పెట్టారు? అవును. ఓకే, వే టు బిగిన్ అనే పేరుకి అర్థం ఇది ఇప్పుడు తెలిసింది సార్ నాకు. బాగుంది సార్. ఇప్పుడు అంటే ఇంకా అంటే మీ పార్టీకి వచ్చే వాళ్ళకు అంటే అక్కడ మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చెప్పండి. ఆ రోజు ఏమేమి? సో సాధారణంగా మనం లైక్ పార్టీస్ అంటే నేను చెప్తాను ఏమేమి ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ జరిగిద్దండి ఇది? ఇది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక 30 to 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతిసారి ఒక న్యూ ఫామ్ హౌస్ కానీ న్యూ రిసార్ట్ కానీ. సో ఎందుకంటే మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ఎందుకంటే అంత ప్లెజర్ఫుల్గా ఇవి మనం ఆర్గనైజ్ చేస్తాం. సో అందు గురించి రిపీటెడ్ వాళ్ళు వచ్చినప్పుడు బోర్ ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఎవ్రీ టైం ఒక న్యూ దాంట్లో మనం చేస్తాం. ఎవ్రీ 6 months ఒకసారి మేబీ రిపీట్ చేస్తాం, అంటే సంవత్సరం మొత్తంలో మేబీ ఒక దాంట్లో 2 సార్లు చేసే అవకాశం ఉంటుంది. అలాగా ఎవ్రీ టైం వీ ఫైండ్ ఏ న్యూ ప్లేస్ ఫర్ ది పార్టీ. అంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అనే దానికంటే ముందు సో యాక్చువల్గా ఏంటంటే ఈ పార్టీస్ సాధారణంగా ఎలా ఉంటాయంటే ఎన్ని ప్రొవైడ్ చేసినా మనం ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేయకపోతే మనకు ఫన్ ఉండదండి. అదే ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తే ఎంత తక్కువ ఉన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనమైతే చాలా మ్యాక్సిమం ఇస్తాం. ఎలాంటివంటే లైక్ ఇది లైక్ ఒక్కోసారి సాటర్డే చేస్తాం, ఒక్కోసారి సండేస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు జరిగినా లైక్ ఆఫ్టర్నూన్ 3 PM అలా స్టార్ట్ అవుతుంది పార్టీ. సో వాళ్ళు వచ్చినప్పుడు వెల్కమ్ డ్రింక్స్ ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే రూమ్స్ ఉంటాయి అందుబాటులో. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్లో లైక్ స్నోకర్స్, లైక్ టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ ఇలాంటివి ఉంటాయి. అవుట్డోర్ గేమ్స్లో షటిల్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఇన్ని ఇవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవచ్చు. సో వాళ్ళు మామూలుగా మనం ఏదైనా ఫన్ యాక్టివిటీ ఆడుకోవాలంటే మనకు ఇప్పుడు మన దగ్గర మనం బ్యాట్ పట్టుకుని ఆడాలంటే బాల్ వేసేవాళ్ళు. సో మా టీం మీకు బాల్ వేస్తారు.
సో మీ టీమే మా టీమే. నువ్వు షటిల్ ఆడాలనుకుంటే ఒకవైపు నువ్వు ఉంటే ఒకవైపు మా టీం మెంబర్ ఉంటారు. అంటే మీకు ప్రతి పార్ట్లోనే మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి, ఫన్ ఫీల్ అవ్వడానికి. అలా అవుట్డోర్ గేమ్స్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అండ్ కొన్ని రిసార్ట్స్లలో ఫామ్ హౌస్ అదే రెయిన్ డ్యాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. వీ కెన్ ఎంజాయ్ ద రెయిన్ డ్యాన్స్ ఆల్సో. స్విమ్మింగ్ పూల్లో కొన్ని వాటర్ గేమ్స్, బాల్స్ తోటే రకరకాల అంటే కేవలం స్విమ్మింగ్ పూల్ని యాస్టీస్గా ఇచ్చేయడమే కాకుండా దాంట్లో కొన్ని ఇంకా అట్రాక్షన్స్ నింపి యాక్టివిటీస్ తోటే మీకు అందిస్తాం. సో అవి ఇంత ఫన్ఫుల్గా ఉంటాయి. బాగుందండి, చాలా ఫన్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీ విజువల్ చూద్దామండి. It's a private party. ఓకే సార్, బాగుంది, సూపర్. చాలా అంటే నేను మీకు కొద్దిగానే చెప్పాను, ఇప్పుడు గేమ్స్ వరకు చెప్పాను. సో ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి మనం స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ ఈవినింగ్ మళ్ళీ రీఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి. ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ పార్టీ స్టార్ట్ అవుతుంది. నైట్ పార్టీలో చాలా లైక్ లైటింగ్ తోటే మంచిగా బ్యూటిఫై చేసి ఉంచుతాము. అండ్ ఇందులో క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు రోజుల్లో ఎంజాయ్ చేయడంతో పోలిస్తే ప్యారలల్లీ ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా ప్రాధాన్యం అయిపోయింది. సో మేము వాళ్ళు ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తాం మా ఫోటోగ్రఫీ టీమ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ ద్వారా. ఆ ఫొటోస్ అన్నీ కూడా పార్టీ తర్వాత వాళ్ళ కాపీస్ కూడా వాళ్ళకి ఇస్తాము. అండ్ ఈవినింగ్ స్టార్టర్స్ ఉంటాయి. సో అన్లిమిటెడ్ డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ప్రీమియం స్కాచ్, కాక్టైల్స్, మాక్టైల్స్, అండ్ ఇవన్నీ తీసుకునేటప్పుడు అరౌండ్ ఒక 3 to 4 hours పాటు అన్స్టాపబుల్గా స్టార్టర్స్ సర్వ్ చేస్తాం. 8 type ఆఫ్ స్టార్టర్స్ సర్వ్ చేస్తాం. 4 వెజ్ వెరైటీస్ అండ్ 4 non-veg వెరైటీస్. అండ్ అలాగే మంచి డిన్నర్ ఉంటుంది. సో బఫే డిన్నర్ ఉంటుంది. అండ్ 7 o'clock నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయితే లిక్కర్ అన్లిమిటెడ్ కదండి? లిక్కర్ అన్లిమిటెడ్ ఉంటుంది. ఫుడ్ కూడా అన్లిమిటెడ్. ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది. బీర్స్ అదే తిన్నంత తినండి, తాగినంత. సో ఎవరికి అసలు తక్కువైన చరిత్రే లేదు మన దాంట్లో. అంటే చాలా సందర్భాల్లో పార్టీలు అంటే అన్లిమిటెడ్ అంటారు, కానీ రియల్గా వెళ్ళినప్పుడు ఒక బీర్ తీసుకొని తాగి తర్వాత మళ్ళీ వెళ్తే అది ఉండదండి. సో ఒకవేళ ఫుడ్ తినాలని వెళ్తే మనకు ఏదో ఒక్క ఐటెం మాత్రం ఉంటుంది. అన్లిమిటెడ్గా దాన్నే తినమంటారు. అన్లిమిటెడ్గా ఒకదాని తినడం కాదు కదా అన్లిమిటెడ్, మోర్ వెరైటీస్ ఉండి ఎంతసేపు అయినా సర్వ్ చేయడం. చూసానండి మీరు ఎన్ని వెరైటీస్ పెడతారో, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఒకటి అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే మీరు నాకు ఛానల్ పార్ట్నర్ కాన్సెప్ట్ చెప్పారు ఈ వే టు బిగిన్కి, ఒకసారి వివరిస్తారా? సో యాక్చువల్గా ఏంటంటే ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మార్కెటింగ్ టీం ఉండాలండి. కానీ మా దానికి మార్కెటింగ్ టీంని ఆల్రెడీ మార్కెటింగ్లో అంటే రకరకాల జాబులు, రకరకాల బిజినెస్లు చేసుకునే వాళ్ళనే మాతో పార్ట్నర్ చేసుకొని దీన్ని మరింత అంటే ఈ ఐడియా ఏంటంటే ఒక కొత్త వ్యక్తి చెప్తే కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి చెప్తేనే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలాగ చూసారో మీరు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, మీరు హ్యాపీగా ఇతరులతో చెప్పగలుగుతారు, కానీ ఎక్స్పీరియన్స్ చేయకుండా చెప్పలేరు. అందు గురించి మేము చాలామందికి ఎక్స్పీరియన్స్ చేయించి మా దగ్గరకు వచ్చి ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ద్వారా దీన్ని తీసుకెళ్ళి ఇంకాస్త ఎక్కువ మందికి చేరుకోవాలన్నది మా ఇంటెన్షన్. దానికోసం ఏంటంటే మేము ఒక రెఫరల్ బోనస్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టాము. సో మా పార్టీకి వచ్చి ఎంజాయ్ చేసి అర్థం చేసుకొని మీరు హ్యాపీగా ఫీల్ అయితే మీరు ఆనందించి, ఇప్పుడు మీరు సినిమా చూస్తారు చాలా మంచిగా ఫీల్ అయితే ఏం చేస్తారు, ఖచ్చితంగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, మీ సోషల్ మీడియాలో పెడతారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. అలా చెప్పినప్పుడు మీకు సినిమా వాళ్ళు ఏమి ఇవ్వరు. అదే ఈ పార్టీకి వచ్చి మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తే, నేను ఈ పార్టీకి వెళ్ళానని ఎంజాయ్ చేస్తూ మీరు మీ సోషల్ మీడియాలో పెట్టుకోనో లేదంటే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనో మీ క్లోజ్గా ఉన్న 4 ఫ్రెండ్స్కి చెప్పుకుంటే తప్పకుండా నెక్స్ట్ మంత్ పార్టీకి నెక్స్ట్ పార్టీకి వాళ్ళు వస్తారు. అలా మీ ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు మీకు రెఫరల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు చేసే ప్రతి రెఫరెన్స్ ద్వారా మీకు రెఫరల్ బోనస్ వస్తుంది. దాన్ని డీసెంట్గా మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది టికెట్స్ పరంగా చూస్తే మీకు ఒక తక్కువ ఇన్కమ్ వస్తుంది. ఒక 10,000 నుంచి 20,000 వరకు కూడా మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. అదే మేము యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి టికెట్ కొని రానవసరం లేకుండా ఒక మెంబర్షిప్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. ఒకవేళ దాన్ని కనుక మీరు రెఫరల్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మా దగ్గర అలాగా ఇప్పటివరకు ఒక 60+ వరకు కూడా ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. అరౌండ్ మ్యాక్సిమం 1 lakh కూడా పర్ మంత్ ఎర్న్ చేసుకునే ఛానల్ పార్ట్నర్స్ మా దగ్గర ఉన్నారు. ఓకే, 1 lakh ఎర్న్ చేసే అవకాశం. ఎస్ అండి. సూపర్ అండి. అంటే ఒక రకంగా వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ కూడా జస్ట్ అదే ఎంజాయ్మెంట్ సంబంధించిన విషయం చెప్పడం ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు ఏం అనుభూతి చెందారో దాన్ని ఇతరులకు షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు హ్యాపీగా అప్ టు 1 lakh వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. ఇది ఏంటంటే మీకు మెంబర్షిప్ అన్నాను కదా, దాని గురించి చెప్పలేదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్.
సో యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి పాకెట్లో నుంచి ఒక 5,000 6,000 స్పెండ్ చేసి పార్టీకి రావడం అనేది ఒక మధ్యతరగతి వ్యక్తులకి అంత కంఫర్టబుల్గా ఉండదు. డబ్బులు ఉంటుంది, స్టిల్ ఖర్చు పెట్టడం అనేది పాకెట్ నుంచి యూజ్ చేయడం అనేది కంఫర్టబుల్ ఉండదు. ఆ విషయాన్ని మేము బిగినింగ్ డేస్లోనే అర్థం చేసుకుని ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసినప్పుడు అందు గురించే మొదటి నుంచి కూడా మెంబర్షిప్ ఉంది. ఇప్పటి వరకు 164+ మెంబర్షిప్స్ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇట్స్ రన్నింగ్. సో ఇదేంటంటే లైక్ ఒక 1 lakh యాక్చువల్గా మన మెంబర్షిప్ ఫీజు 1 lakh కనుక మెంబర్షిప్ ఫీజుగా మన కంపెనీలో పే చేస్తే వాళ్ళకి మనం లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో అందులో మొదటి బెనిఫిట్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు, సో వాళ్ళకి ఒక 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ వాళ్ళ వ్యాలెట్లోకి లోడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక ఆన్లైన్ అకౌంట్ ఉంటుంది. అలా సంవత్సరానికి ఒక 24,000 లోడ్ అవుతుంది. ఈ అమౌంట్ని యూజ్ చేసుకునే వాళ్ళు మనం ఆర్గనైజ్ చేసే పార్టీస్కి రావచ్చు. అంటే పాకెట్ నుంచి స్పెండ్ చేయకుండా దే కెన్ యూజ్ దట్ వ్యాలెట్. దే కెన్ యూజ్ దట్ వ్యాలెట్ టు బై ది టికెట్స్. ఈ విధంగా వాళ్ళు మోస్ట్లీ మనం ఆర్గనైజ్ చేసే ప్రతి పార్టీకి కూడా ఫ్రీగా రావచ్చు ఈ వ్యాలెట్ తోటే. అండ్ ఇది చాలా ఫ్లెక్సిబిలిటీస్తో కూడుకున్న ఒక మెంబర్షిప్. ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం క్లబ్ మహేంద్రాలో తీసుకుంటాం, కంట్రీ క్లబ్లో తీసుకుంటాం. సో ఇవన్నీ కొంత కాలం వ్యాలిడిటీ ఉంటుంది, 1 year 5 years ఇలాగా. ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతాయి. మనం వాడుకోకపోయినా మనం వన్స్ తీసుకున్న తర్వాత వాడుకుంటాం ఆ కాల పరిమితి వరకు, లేదంటే ఎగ్జిట్ అయిపోతుంది. లేదా కొన్ని మనం బిజినెస్ పరమైన మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి. రకరకాల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నెట్వర్క్స్ ఉన్నాయి. అక్కడ మనం మెంబర్షిప్ తీసుకున్న బిజినెస్ పరమైన మీటింగ్స్కి వెళ్ళి మనం ఒకరితో ఒకరితో ఇంటరాక్ట్ అయ్యి సో మన బిజినెస్ గురించి చెప్పుకొని మనం లీడ్స్ని కూడా రెఫరెన్సెస్ పొందడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరమైన మెంబర్షిప్స్ మనకున్నాయి మార్కెట్లో, బిజినెస్ పరమైన ప్రయోజనాల కోసం కూడా మెంబర్షిప్ ఉన్నాయి. బట్ ఈ రెండింటిని కలగలిపిన మెంబర్షిప్ అంటే ఏం లేదు. సో మనది ఈ రెండింటిని కలగలిపిన ఒక యూనిక్ ఐడియా అనమాట. అంటే ఈ మీటింగ్ ఈ పార్టీకి వస్తే మీరు ఎంటర్టైన్మెంట్ పరమైన ఎంజాయ్మెంట్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అండ్ బిజినెస్ పరమైన ప్రయోజనాలను కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి వచ్చి చూస్తే యూ విల్ ఎంజాయ్ దట్. అండ్ మేము వేస్తున్న ఫ్లెక్సిబిలిటీస్ ఏంటంటే మీకు ఒకటే చోట 2 ప్రయోజనాలు జరగడము. అండ్ రెండో విషయం, ఇది మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవడానికి, క్యాన్సిల్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ మీకు ఈ మెంబర్షిప్ ఎంతకాలమైనా ఉంచుకోవచ్చు. అండ్ ప్యారలల్ ఈ మెంబర్షిప్ ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకొని మీ 1 lakh మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, either యువర్ లవ్డ్ వన్స్ ఆర్ యువర్ కొలీగ్స్ అండ్ యువర్ పార్ట్నర్స్ అలాంటి వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ సడన్గా మెంబర్కి ఏదైనా కూడా నామినీ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ₹1 కూడా వేస్ట్ అవ్వడం అనేది కూడా ప్రతి నెల 2,000 రూపాయలు మీరు లోడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ ఇయర్లో వాడుకోలేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే ఫెసిలిటీ కూడా మనం ఇచ్చాము. ఎక్కడండి ఆఫీస్ ఎక్కడండి? వే టు బిగిన్? మాది మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందండి. అంటే మీరు మెంబర్షిప్ ఒకటి చెప్పారు, రెండవది ఛానల్ పార్ట్నర్ ఒకటి చెప్పారు. అవునండి. ఈ రెండింటి కోసం మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఎప్పుడైనా రావచ్చు. మీరు ఇంటర్నెట్లో వే టు బిగిన్ స్పేస్ ఉండదు, WAY న్యూమరిక్ 2 BEGIN సో అని కొడితే మీకు మా గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది. కొడితే డైరెక్ట్గా మీరు మా ఆఫీస్కి వచ్చేయచ్చు. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎవ్రీడే ఇంక్లూడింగ్ సండేస్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా స్ట్రైట్గా వాళ్ళు ఒక టికెట్ కొనుక్కోవాలన్నా రావచ్చు, మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నా రావచ్చు. ఎంతమంది తీసుకుంటారండి ఛానల్ పార్ట్నర్స్ని? ఛానల్ పార్ట్నర్స్ ఎంతమంది తీసుకుంటారు? సార్ యాక్చువల్గా మనం December 31st వరకు 1000 ఛానల్ పార్ట్నర్స్ ఒక బేస్ని క్రియేట్ చేయాలని గట్టిగా మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 60-70 వరకు రీచ్ అయ్యాం. ఇంకొక 8:30కి మేము చేయాల్సి అవకాశం ఉంది. ఓకే, చూశారు కదండి. ఇది చూసి మీరు ఛానల్ పార్ట్నర్ అయిపోవచ్చు. వాళ్ళ కాన్సెప్ట్ నచ్చితే మెంబర్ కావచ్చు. రిఫరల్ ఇది ద్వారా కూడా కాస్త మీరు డబ్బులు ఎర్న్ చేసే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం అన్లిమిటెడ్ ఫన్ అండ్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్. మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే మీ ప్రొఫెషన్లో మళ్ళీ తిరిగి మళ్ళీ అంటే రీబూస్ట్ తోటి మళ్ళీ మీ పనిలోకి మీరు వెళ్ళటానికి చక్కగా ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ పార్టీ కృష్ణ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్. ఇది ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉన్న పీపుల్ చాలామంది కూడా ఈరోజు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా నా వ్యక్తిగతమైన
దాన్ని చూసి మరీ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఒకరోజు మాత్రం మీకోసం ఒక రోజును పెట్టుకుంటే మాత్రం దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అంత మంచి అవకాశం ఉన్న ఇది అయితే మంత్లీ ఒకసారి నిర్వహిస్తాం. కృష్ణ గారు ఈసారి ఎప్పుడు ఉంటుందండి పార్టీ? సార్ యాక్చువల్గా ఈ పార్టీస్ మనం సాధారణంగా ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే మంత్ ఎండ్లో ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు సార్. అంటే వర్క్ పరమైన బిజీ ఉంటుంది, బిజినెస్ పరమైన బిజీ కూడా చాలా టైట్గా ఉంటుంది. అందు గురించి దీన్ని ఎవ్రీ మంత్ ఫస్ట్ వీకెండ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీకెండ్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఆ టికెట్స్ సాధారణంగా బిఫోర్ మంత్ 20th వరకు క్లోజ్ అయిపోతుంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు October 6th మన పార్టీ ఉంది. October 6th పార్టీ ఆల్మోస్ట్ మనకు September 20, 25th వరకు టికెట్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుంది, కాకపోతే బిఫోర్ మంత్ ఒక 10 days టికెట్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. అలా ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఇప్పుడు నవంబర్ ఉంది, నవంబర్లో కూడా November 10th మన పార్టీ ఉంది. అది October 20th వరకు క్లోజ్ అయిపోతాయి. సో అలాగే డిసెంబర్లో కూడా మంత్ ఉంటుంది. అలా ఎవ్రీ మంత్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 2025 నుంచి మాత్రం ప్రతి వీక్కి ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే ఎవ్రీ మంత్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి నుంచి ఎవ్రీ వీక్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి రాబోయే పార్టీలో పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసి కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. కృష్ణ గారి పార్టీని వెళ్ళాలనుకున్న వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇదే తరహా వీడియోలు చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.